రాధమ్మ వంటిల్లుకి స్వాగతం. ఈరోజు మన వంటిల్లులో స్పెషల్ ఫెస్టివల్ సంక్రాంతి డిషెస్లో మొదటిగా మనం మినపప్పు మురుకులు టేస్టీగా క్రిస్పీగా ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. ఈ గ్లాస్ కొలతలతో 1 గ్లాస్ మినపప్పుకి 3 గ్లాస్ ఆఫ్ బియ్యం తీసుకున్నానండి. నేను రేషన్ బియ్యం యూస్ చేస్తున్నాను. బాగా చెరుక్కొని శుభ్రంగా 2-3 సార్లు వాష్ చేసి చూయించిన విధంగా ఎండలో ఆరబెట్టేసి నెక్స్ట్ డే మిల్లులో పట్టించుకోవాలి. మినపప్పుని బాగా వాష్ చేసుకొని 3 అవర్స్ నానబెట్టి కుక్కర్లో 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచి గ్రైండ్ చేసి పక్కన ఉంచుకోండి. మురుకులకి పిండి కలుపుకోవటానికి వెడల్పు గిన్నెలో బియ్యం పిండి వేసి తగినంత వాము, తెల్ల నువ్వులు, రెడీ చేసి పెట్టుకున్న మినపప్పు కూడా వేసి తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని బటర్ ఒక 50 గ్రామ్స్ యాడ్ చేస్తున్నానండి. లేదు అంటే ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఏది తీసుకున్నా బాగా హీట్ చేసుకొని మిక్స్ చేసుకున్న పిండిలో వేసి బాగా కలిపి మరి మెత్తగా కాకుండా చూయించిన విధంగా కలుపుకొని ఒక తడి క్లాత్తో వేసి పక్కన పెట్టుకోవాలి. డీప్ ఫ్రై చేసుకోవటానికి సరిపడిన ఆయిల్ వేసి బాగా హీట్ చేసుకునే టైంలో మనం మురుకులు తయారీ చూద్దామండి. చూయించిన విధంగా వాటర్ చేతికి అద్దుకొని పిండిని తీసుకొని మీకు కావాల్సిన సైజులో మురుకులు చేసుకొని బాగా లోతు వెడల్పు కడాయిలు తీసుకొని హై ఫ్లేమ్లో హీట్ చేసుకొని హీట్ అయ్యాక మురుకులు వేసుకోవాలండి. ఆయిల్లో చాలా బబుల్స్ వస్తున్నాయి కదా అండి. ఆ బబుల్స్ తగ్గేంత వరకు ఇరువైపులా డీప్ ఫ్రై చేసుకొని ఆయిల్లో బబుల్స్ తగ్గాక గోధుమ కలర్కి వస్తాయండి. చూయించిన విధంగా చేసుకుంటే టేస్టీగా క్రిస్పీగా మినపప్పు మురుకులు రెడీ అయింది. చాలా ఓపికగా జాగ్రత్తగా చేసుకుంటే ఇంకా అద్భుతంగా ఉంటాయండి. మీరు కూడా ట్రై చేసి కమెంట్ బాక్స్లో చెప్పండి. అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎట్ రాధమ్మ వంటిల్లు.